హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫన్నీగా ఉంది కదా ఎండింగ్. బట్ స్టార్టింగే కొంచెం అటు ఇటుగా ఉంది కానీ చప్పగా స్టార్ట్ అయినా కానీ ఎండింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఒక సినిమా చూసిన ఫీలింగ్ ఉంది. కాకపోతే ఈ టాస్క్ అనేది ఎప్పుడు మిడిల్లో పెట్టేవారు. అయితే ఇది సన్నీ అండ్ మన అప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎవరు లేకుండా ఉన్నప్పుడు కొంచెం చిన్నగా స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని పెంచుకుంటూ ఒక టాస్క్ లాగా కూడా తీసుకొచ్చారు కదా. సో ఇదైతే బాగుంటుంది. ఈ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు షెటర్లు వేసుకుంటున్నారా, నిజం మాట్లాడుకుంటున్నారా అర్థం కాకుండా షెటర్లు వేసుకుంటుంటారు. అదే స్వెటర్లు లాగా షెటర్లు వేసుకుంటారు. సమజనా? ఓకే. నెక్స్ట్ మనకేంటంటే ఈరోజు ఫస్ట్ స్టార్ట్ కాగానే మన విష్ణుప్రియ పృథ్వీ గురించి మాట్లాడుతుంది. సీతకు ఎక్కడో కాలంగానే ఏమంది, నువ్వు నన్ను తనతోని కంపేర్ చేయకు. సో ఈ కాంబినేషన్ అయితే నాకైతే సూట్ కాలేదనిపిస్తుంది. ఎందుకంటే ఇదేమో పొడవు ముక్కు, ఇదేమో ఎక్కువ గడ్డం. ఏం ఎట్లా అంటే ఊహించుకుంటేనే ఆ ఫోటో భయంకరంగా ఉంది. బట్ ఎవరి ఫీలింగ్ వాళ్ళది, మనం ఏమీ చేయలేము. నా కళ్ళతో చూడు అని చెప్పారు కదా, ఆమె కళ్ళతో నాకైతే ఇట్లా చూస్తాం నాకైతే అర్థం కాల. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ చేసేయండి. బట్ దాని గురించి మన ఎవరు సోనియా బాధపడుతుంది. అసలు పృథ్వీ ఆలోచన ఏముంది, ఆమెకు పడిపోయాడా అనే ఫీలింగ్లో ఉంది. బట్ తనకు సాఫ్ట్ కార్నర్ మంచి ఫ్రెండ్గా మాత్రమే ఉన్నాడని నిఖిల్ చెప్తున్నాడు. బట్ నిఖిల్కి కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది. హౌస్ మొత్తానికి డౌట్ఫుల్గానే ఉంది. వీళ్ళిద్దరూ ఒకటైపోయారంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే పృథ్వీకి స్టెబిలిటీ ఉంది, బట్ విష్ణువుకు అంత స్టెబిలిటీ లేదు. సో ఏదైనా ఆచితూచి ఆలోచించుకునే మెచ్యూరిటీ ఉంది ఎవరికి, పృథ్వీకి. చిన్నపిల్ల తత్వం ఏమో విష్ణువుది. ఎందుకంటే ఎప్పుడు ఏది దొరికితే దాంతో అడ్జస్ట్ అయిపోయే బాపతి. సో ఇది కంటిన్యూ అవుతుందని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక మనకు ఆహారం కోసం ఫైట్ అని చెప్పేసి, అదే ఆహారం కోసం ఒక ఫైట్ చేసుకోవాలంటే ఒక ఫైట్ మన ఏంటంటే ఒక టాస్క్ పెట్టేశారు. సో టాస్క్ పెట్టినప్పుడు ఇది కూడా మనం ప్రీవియస్ దాంట్లో చూసాము. సో మనకు సన్నీకి నాకు కరెక్ట్ గుర్తుకొచ్చేదంటే సన్నీకును మన కాజల్కు గొడవ జరిగింది ఈ టాస్క్లోనే. అంటే చిన్నగా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అని చెప్పేసి, అంటే షార్ట్ టెంపర్ కదా, ఆ సీన్ గుర్తుకొచ్చింది నాకు. ఎంతమందికి ఆ సీన్ గుర్తుకొచ్చిందో కింద కామెంట్ చేసేయండి. ఇక మొత్తానికైతే ఈ టీం కానీ నబిల్ను ఎప్పుడైతే సంచాలకుగా పెడతారో ఖచ్చితంగా ఆపోజిట్ టీం గెలిచిపోద్ది అన్నట్టు. ఆయనకి ఉండే టీం తప్ప ఇంకో టీం, ఎందుకంటే వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి తన టీంకు అన్యాయం చేసుకుంటూ పోతూ ఉంటాడు. సో ఈ టాస్క్ అనేది టై అయింది అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. బట్ వాళ్ళకు మాత్రం పాయింట్ ఒకసారి ఇచ్చేశాడు. సో ఏదైనా సంచాలకుదే తుది నిర్ణయం కాబట్టి మనం కూడా ఏం మాట్లాడకూడదు. బట్ ఇక్కడ మాత్రం అన్యాయం జరిగింది అనుకోవచ్చు కాంతారా టీంకు. సో అది పక్కకు పెడితే ఇక సూపర్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బజర్ రాగానే మనోడు తీసుకుపోయాడు. ఉన్న చికెన్ మటన్ మొత్తం వాళ్ళు వేసుకొని వచ్చేసేసాడు. అంటే చికెన్ మటన్ అవి ఉల్లిగడ్డలు కూడా ఇన్ని వేసుకున్నాడు, టమాటాలు ఇన్ని వేసుకున్నాడు, మస్తుగా వేసుకున్నాడు, కావాల్సినంత ఫుడ్ వేసుకున్నాడు. కానీ మన సీత మాత్రం అంత తొందరగా పికప్ చేసుకోలేకపోయింది. తో చికెన్ మటన్ అట్లా ఉంది కాబట్టి ఆ టీం నుంచి కొంతమంది రావడానికి కూడా ట్రై చేయలేదు. అయితే గోల్డెన్ గోల్డెన్ బ్యాంగిల్, అదే కడియం అంటారు తెలుగులో, మరి ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు, బ్యాంగిల్ అనుకుంటున్నా. సో దానికి వచ్చిన పవర్ తర్వాత చాలా డిస్కషన్ జరిగినాయి. నబిల్ను తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది టీంలోకి వెళ్ళి ఒకరు వెళ్ళిపోవాలి కదా, అంటే ఒకరు వెళ్ళిపోవాలని తెలియదు ముందు. సో నబిల్ని తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళందరినీ కన్వే చేయడానికి నబిల్ చేసేసి నీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా అంటే, నాకు ఇక్కడ నబిల్ ఏం చెప్తున్నాడు అంటే, నేనే ఇక్కడ పిల్లర్ లాంటి, నేను పిల్లర్ను కాదు, నేను అక్కడ పోయి సపోర్ట్ వాల్ కాను అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అన్నిటికంటే అన్ని టాస్క్లో నన్నే ముందుకు పంపిస్తారు కాబట్టి నాకు ఇక్కడ ఆడుకోవడానికి ఛాన్స్ ఉంది, నీ టీంలోకి వస్తే నన్ను పంపిస్తావు, నువ్వు ఎవరి పృథ్వీని పంపిస్తావు అని చెప్పేసి నాకు ప్రియారిటీ
లేదు అన్నట్టుగా మాట్లాడాడు. కాకపోతే ఇంతకంటే ముందు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం అందరం ఉన్నాం అనుకో, స్ట్రాంగ్ ఉంటాం. 10th వీక్ వరకు మనం అట్లే ఉంటామంటే అప్పటి వరకు నీ బిగ్ బాస్ స్పాట్గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడో తెలియదు, ఏ డిసిషన్ తీసుకుంటాడో తెలియదు, ఎలా తీసుకుంటాడో తెలియదు. కాకపోతే మొత్తానికైతే డిసిషన్ తీసుకుంటాడు. వెంటనే ఈ ఈ చీఫ్లు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త చీఫ్లు కూడా రావచ్చు. మనం ప్రీవియస్ చూసాం కదా, అట్లా జరగవచ్చు. సో అట్లా జరిగే అవకాశం ఉన్నప్పుడు నువ్వు 10th వీక్ వరకు నా దాంట్లో ఉంటే నువ్వు ఫస్ట్ వస్తావని ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు ఏంటంటే నేనే చీఫ్గా ఉంటాను అని ఫిక్స్ అయిపోయాడు అన్నట్టు మనోడు. బట్ ఫిక్స్ అయిపోయినప్పుడు అది కరెక్ట్ కాదు అనిపించేసింది. సో మళ్ళీ ఇంకొకరికి మాత్రం ఛాన్స్ రాదా, ఎందుకంటే రాసి పెట్టుకున్నట్టు అనిపించేసింది. మిగతా ఇప్పటి వరకు 4 వారాలు అయిపోతుంది. 4 వారాల నుంచి నేను చీఫ్గానే ఉంటూనే ఉన్నాడు. అది వచ్చేటప్పుడు రాసి కూడా అది కూడా డౌట్ వచ్చేసింది నాకైతే. కాకపోతే టాస్క్ పరంగా వాటి పరంగా చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి అట్లా చీఫ్గా కంటిన్యూ అవుతున్నాడు. బట్ ఇప్పుడు సోనియా పోతే పొజిషన్ ఏంటో నాకు కూడా అర్థమవట్లేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇక వీళ్ళందరూ ఎంత ప్రయత్నించినా ఇక మణికంఠ కూడా బ్రెయిన్ వాష్ చేసేసారు. నేను వస్తే ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీ ఉంటే ఏదైనా గేమ్లో తీసేయాల్సి ఉంటే నన్ను ముందు తీసేస్తారా అని అడుగుతున్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్లన్నీ, పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ మన మణికంఠకే వస్తుంది. ఎందుకంటే మనకు మాట మీద నిలబడే మనిషి కాదు కాబట్టి ఇక అట్లా జరుపుకుంటూ పోతూ ఉంది. ఒకరేమో ఇది అంటారు, ఒకరేమో అట అంటారు. అయితే ఇక్కడ కరెక్ట్ సందు చూసి సడేమియా అన్నట్టుగా మన ఎస్పీ కూడా ఒక డాగ్ వేసేసింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీ ముగ్గురు మూజనే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను వేరే క్లాన్లో ఉన్నప్పుడు ఏంటంటే అందరం మీటింగ్ పెట్టుకొని ఇది చేసుకుందామా అది చేసుకుందామా అని డిస్కషన్ పెట్టేదాన్ని. బట్ ఇక్కడ మీ ముగ్గురు ఏది డిసైడ్ చేస్తే మేము అందరం అది ఫాలో అయిపోవాల్సి వస్తుంది. మరి అది మార్చాలి అని చెప్పేసి ఒకటి పెట్టింది ప్రపోజల్. ఇది కదా అనిపించింది. ఎందుకంటే మనకు కావాల్సింది ఎప్పుడు అడగాలో అప్పుడు మాత్రం అడిగితే ఖచ్చితంగా దొరుకుతుంది అనేది ఏదేంటిది దొరుకుతుంది. కాబట్టి అట్లా అడిగిందేమో అనిపించేసింది. ఇలా డిస్కషన్ జరిగి ఇంకొకరి వేరే ఎవరిని అడగలే. ఇప్పుడు ఏంటంటే నైనిక ఒకవేళ నేను పోవడానికి రెడీగా ఉంది, వాళ్ళు అడిగితే నేను పోతా అన్నట్టుగా మాట్లాడింది. కానీ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ కాగానే ఇక్కడ ఎందుకంటే ఆ టీంలోకి ఎందుకు పోతున్నారు అంటే చికెన్ ఉన్నది, మటన్ ఉన్నది. చికెన్ మటన్ సూపర్ ఉంది కదా. సేమ్ అది అస్సలు మర్చిపోమనుకుంటా. సీజన్ బిగ్ బాస్ 4 అసలు మర్చిపోం మనం, అట్లా ఉంది అన్నట్టు. కొన్ని సోహెల్ పెట్టిన ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ మర్చిపోకుండా ఉంటాం అన్నట్టు. నరాలు లేపుతాయి ఇట్లా అని చెప్పేసి. సో ఇట్లా ఇవి సోహెల్ను ఇప్పటికీ అందరూ కూడా ఇష్టపడడానికి బిగ్ బాసే కారణం అని కూడా నాకు అనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ ఏమైందంటే ఇక తర్వాత ఇదంతా అయిపోయినాక డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు. మీరు వచ్చి లైన్లో నిలబడండి, ఎవరు కావాలి అని చెప్పేసి అంటే చేతులు అంటే ముందుకు రండి అని చెప్తే ఇక మణికంఠ ముందుకెళ్ళేసి ఆ కడియం తీసుకున్నాడు. సో ఆ కడియం కూడా ఏంటంటే గోల్డెన్ కలర్లో ఉంది కాబట్టి దాంతో ఏమైనా పవర్స్ వస్తాయా అని చెప్పి కూడా ఇంకో విధంగా కూడా ఆలోచించాడు నబీల్. కాకపోతే మొత్తానికైతే తనను కొంచెం కన్విన్స్ చేసింది అని చెప్పవచ్చు. ఎవరు? సీత. సో సీత చాలా విధంగా కన్విన్స్ చేసింది. సో సీత కన్విన్స్ చేసే వరకు అందరూ కొంచెం కూల్ అయిపోయారు. ఇక్కడ నిఖిల్ కూడా చాలా ప్రయత్నించారు వాళ్ళ టీం నుంచి ఎవరు పోకుండా. మన మనోని మాత్రం పోవడానికి ఏం చేయలేకపోయారు. సో కాకపోతే ఈ కడెం తీసుకున్నాడు కాబట్టి ఒకరిని స్వైప్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు కదా ఇంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పేసి. సో అప్పుడు ఏం జరిగిందంటే స్వైప్ చేయడానికి మన ఆదిత్యను నిర్ణయించాడు. కాకపోతే కరెక్ట్ డిసిజన్ అనిపించింది. ఎందుకు కరెక్ట్ డిసిజన్ అనిపించింది అంటే మనము ఈ క్లాన్ ఏర్పడిన కాంచి ఆ క్లాన్ 2 క్లాన్లతోని ఉన్నాడు ఆదిత్య. బట్ సొంత క్లాన్ కంటే ఆపోజిట్ క్లాన్ అయిన నిఖిల్ క్లాన్స్కు ఎక్కువ సపోర్ట్ చేశాడా, ఎక్కువసేపు వాళ్ళతో స్పెండ్ చేశాడా, ఎందుకంటే వాళ్ళ మధ్యలో బాండింగ్ చాలా కరెక్ట్గా అనిపించింది. సో ఈ డిసిజన్ మాత్రం కరెక్ట్ తీసుకున్నాడు మణికంఠ. కాకపోతే స్వైప్ అయిపోయాడు.
ఇక దీని తర్వాత ఇక బిగ్ బాస్ అడ్డా పెట్టిండ్లో, బిగ్ బాస్ అడ్డా పెట్టిన కానుంచి దీని ఎట్లా ఉందంటే సూపర్. ఎక్కడికి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా అరే మధ్యలో యాడ్స్ వస్తే అబ్బా ఈ యాడ్స్ ఎందుకు వచ్చినాయిరా బాబు అనిపించింది. అంత బాగా చేశారు ఒక్కొక్కరు పర్ఫార్మెన్సు. బట్ అందరికంటే పర్ఫార్మెన్స్ తీసుకున్న నబిల్ తీసుకున్న ఆ క్యారెక్టర్ ఉందా, ఎవరిది, మన ఆదిత్య గారి క్యారెక్టర్ కరెక్ట్ సూట్ అయ్యాడు. అన్నెసెసరీగా వస్తాడు, అన్నెసెసరీగా దిగుతాడు, మధ్యలో వచ్చి కూర్చుంటాడు, నువ్వు ఎందుకు వచ్చినావంటే అనుకుంటే వెళ్ళిపోతాడు. సో ఒక అంటే ఇల్లాజికల్గా బిహేవ్ చేసే పర్సన్ ఒకడే. ఎందుకంటే తనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే కొంచెం ఆయన లాంగ్వేజ్ అర్థం కాదా, లేకపోతే ఏం చేయాలో అర్థం కాక అక్కడికి వచ్చి కూర్చుంటున్నాడా కూడా అర్థం కాదు. సో డిస్కషన్స్లో కూడా మధ్యలో దూరడు, వచ్చి పక్కకు నిలబడతాడు. సో ఇది మాత్రం కరెక్ట్గా అనిపించేసింది. నబిల్ మాత్రం సూపర్గా చేశారు. ఇక అందరు ఎక్కువ షేటర్ చేసుకుంది ఆ ముగ్గురిని టార్గెట్ చేయడం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఏ ముగ్గురు దుష్టత్రయం ఉన్నాయి కదా, ఆ దుష్టత్రయంను మాత్రమే అందరూ ఏం చేశారంటే ఇమిటేట్ చేశారు. కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే నబిల్ను యాంకర్గా పెట్టారు. బట్ నబిల్ అంతగా సూట్ కాలేదు, కానీ ప్రేరణ కొంతవరకు సూట్ అయిపోయింది. కానీ మణికంఠ యొక్క యాంకరింగ్ చూసిన తర్వాత అరే ఫస్ట్ నుంచి మణికంఠ ఉంటే ఇట్లాంటివి ఉండు కదా అనిపించింది. అంటే ప్రేరణ కూడా చాలా బాగా చేసింది, ప్రేరణ చేసింది, మణికంఠ చేశాడు. బట్ నబీల్ అంతగా చేయలేకపోయాడు. బట్ క్యారెక్టర్ మాత్రం పర్ఫెక్ట్ చేశాడు. సో మిగతా అన్నీ చూసుకున్నట్లయితే ఈ వీళ్ళందరిలో సోనియాది మళ్ళీ ప్లస్ నిఖిల్ది అందరు ఏం క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు కరెక్ట్గా వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అట్లా చూపిస్తే వాళ్ళు దాన్ని ఏంటంటే హాస్యంగా తీసుకుంటున్నారు, కానీ అది అర్థం చేసుకుంటే చాలా ఏముందంటే మీనింగ్ ఉంది బాసు. ఇది మనకి ఇట్లా జరిగిపోయింది. తర్వాత లాస్ట్ అయిపోయిన తర్వాత ఈ టాస్క్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అంటే మనకు నబిల్కే ఇచ్చేశారు. 100% అందరూ కూడా దానికి ఆమోదించి తీసుకున్నారు. ఇక తర్వాత అయిపోయిన తర్వాత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అందరు ఎవరైనా కానీ నిఖిల్, సోనియా, పృథ్వీ అంటున్నారని చెప్పేసి మణికంఠతోటి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పేసి తను మాట్లాడింది. సో ఆ మాట్లాడటంతో పాటు కాకపోతే ఇక్కడ ఏంటంటే బెస్ట్ ఎంటర్టైనర్స్ వచ్చేసి ప్రేరణ, నబిల్, వీళ్ళిద్దరు మంచిగా చేస్తారు. బట్ ఆ ఫన్ అనేది ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది. అసలు ఫన్ చేయడమే చాలా కష్టం, మిస్ఫైర్ కాకుండా ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాదు. అసలు షెటారికల్గా మాట్లాడుతాను. ఇప్పుడు మనము ఈటీవీలో జబర్దస్త్ అని ఒక ప్రోగ్రాం ఉంటుంది. జబర్దస్త్ హిట్ కావడానికి కారణమే ఒకరి మీద ఒకరికి షెటారికల్గా మాట్లాడుకోవడం వల్లనే అది అంతగానం హిట్ అయిపోయింది. కానీ ఆ ఫన్ జనరేషన్ చేయాలి అంటే వాళ్ళు మనం మామూలుగా మాట్లాడిన దానికంటే 2-3 రెట్లు ఎక్కువ కష్టపడితే కానీ వస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకో, నాకు కామెడీ చేయమంటే సాధనే కాదు, అస్సలు రాదు నాకు కామెడీ. కాకపోతే ఏదో అప్పుడప్పుడు కొంచెం అట్లా మాట్లాడుతూ ఉంటాం, కానీ అది సూట్ అవుతుందో కాదో నాకే తెలీదు. మరి మీరేమని అనుకుంటారో కింద కామెంట్ చేసేయండి. ఎవరైనా ట్రోల్ చేసేది ఉంటే కూడా చేసుకోండి. నేను ఆ ఛాన్స్ కూడా ఇచ్చేస్తున్నా. ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.